వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు నియోజకవర్గం వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులను ఉద్దేశించి ఏదైతే ఆయన మాట్లాడారో దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఎస్ఐ సుధాకర్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి బట్టలు ఊడదీస్తావా, అరటిపండు అనుకున్నావు ఊడదీయడానికి అని చెప్పి ఆయన కామెంట్ చేశాడు. సో ఆయన తర్వాత చాలామంది పోలీసు ఉన్నటువంటి కొన్ని వాళ్ళ సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళు కానీ మహిళా పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ సోషల్ మీడియా వేదిక వీడియోలు చేసి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఏంటి తమాషా చేస్తున్నావా జగన్ అని చెప్పి ఏకవచనంతో ఒక మాజీ ముఖ్యమంత్రిని పెట్టుకొని ఏదైతే సుధాకర్ ఎస్ఐ ఏదైతే మాట్లాడారో వాళ్ళలాగా వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. నాకు అర్థం కానిది ఏంటంటే ఇక్కడ జగన్ గారి ఉద్దేశం ఏంటి ఇక్కడ అంటే కొంతమంది మహిళా కానిస్టేబుల్ ఏం మాట్లాడతారు, మహిళలు ఉండారా పోలీసులలో అట్లా మాట్లాడతారా అంటున్నారు. జగన్ గారు మాట్లాడింది ఒకసారి మీరు క్లియర్గా వింటే అర్థమవుతుంది. ఏమన్నాడు, కాకి యూనిఫామ్ లేకుండా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అది కూడా చట్టపరంగా వాళ్ళకు వాచ్మెన్ లాగా వాళ్ళకు తొత్తులుగా పనిచేయకండి అని చెప్పి అక్కడ జరిగినటువంటి విషయాలు చాలా క్షుణ్ణంగా మామూలుగా కాదు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అక్కడ. సో దానికి సంబంధించి అక్కడ లోకల్గా ఉన్న ఎవరిని అడిగినా కూడా అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. సో దాన్ని ఉద్దేశించి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జాంపుల్తో సహా చెబితే మాట్లాడితే దాన్ని వీళ్ళు రకరకాలుగా పోలీసు వ్యవస్థకి అనుమానం, ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడతావా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రినే దారుణంగా తిడుతూ ఉన్నారు. సో మరి గతంలో ఎవరు ఏం మాట్లాడి ఇంతకన్నా దారుణంగా మాట్లాడినటువంటి పరిస్థితి డైరెక్ట్ పోలీసులు అందరినీ, ఒక్కరిని కాదు అందరినీ, ఈయన జగన్మోహన్ రెడ్డి ఒక్కరిని ఉద్దేశించి అది కూడా కాకి యూనిఫామ్ లేకుండా చేస్తానని మాత్రమే అన్నాడు. ఒక్కసారి వాళ్ళ ఆనిముత్యాలంటూ మీకు వినిపిస్తా వినండి. కొడుకుల్ని తరమండి, కొట్టండి, వదిలిపెట్టండి, రారా చూసుకుందామని చెప్పి బట్టలు ఇప్పిస్తా, మక్కలు ఎరగొట్టిస్తా, బొక్కలు వేయిస్తా అని చెప్పి డైరెక్ట్ పోలీస్ అధికారులనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు. జగన్మోహన్ రెడ్డి కంటే పాపం ఎక్స్పీరియన్స్ లేదు, ఆయన రాజకీయంగా ఆ రాజకీయ అనుభవం కూడా తక్కువ. వీళ్ళ లెక్క ప్రకారం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ పర్సన్ కదా, ఎంతోమందిని ఇలాంటి పోలీసులని ఐఏఎస్లను ఐపీఎస్లను చూస్తానని నేను చెప్తా ఉన్నాడు కదా, మరి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్తా ఉన్నాడు కదా, ప్రపంచాన్ని శాసించేది నేనే అని చెప్తా ఉన్నాడు కదా. మరి అలాంటి వ్యక్తి, అలాంటి సీనియర్ నాయకులు మరి చంద్రబాబు నాయుడు గారు పోలీసులను ఉద్దేశించి ఆ మాటలు మాట్లాడినప్పుడు పోలీస్ సంఘాలు కానీ, మహిళా కానిస్టేబుల్స్ కానీ, పోలీస్ అధికారులు కానీ, సుధాకర్ యాదవ్ లాంటి వాళ్ళు కానీ ఏమైపోయారు? వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదు, అప్పుడు ఎందుకు స్పందించలేదు? ఇది తప్పుగా సార్ మాట్లాడదని ఎందుకని లేదు ఆ రోజు మాట్లాడలేదు? ఇంకా కొన్ని వినిపిస్తా. చాతగాని దద్దమ్మల్లారా, పనికిమాల వెదవల్లారా, నేరాలు ఘోరాలు చేసే వెదవల్లారా. మరొకటి చించి పాడదింగుతాం అంటున్నారు లోకేష్ పోలీస్ అధికారులని. ప్రాజెక్ట్ కడతాం రాని జగన్ ఈ రోజు ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన రాల్ దాడి చేస్తున్నారు. చిత్తూరులో ఒక ఎస్పీ ఉన్నాడు, ఆ ఎస్పీ పేరే రిశాంత్ రెడ్డి. ఆ రిశాంత్ రెడ్డి కండువా వేసుకొని వైకాపా కార్యకర్త. చంద్రబాబు నాయుడు గారి పైన వైకాపా నాయకులు రాలేస్తే ఈ రిశాంత్ రెడ్డికి కనబడలేదంట. ఆ రిశాంత్ రెడ్డి చెప్తున్నా 9 నెలలు ఓపిక పట్టు, నీకు ఆపరేషన్ చేపించి అన్ని కంపడే విధంగా చేస్తాడు ఈ లోకేష్. రాళ్ళు ఉండడానికి రాదు, కనపడే విధంగా రాదు, మాట్లాడమే సరిగా రాని నారా లోకేష్ గారు అన్నీ కంపడే విధంగా చేస్తానని చెప్పి, ఆపరేషన్ చేపిస్తానని చెప్పి మరి బ్లూ కండువా వేసుకోని చెప్పి మరి పోలీసులను ఒక ఐపీఎస్ అధికారిని మాట్లాడినటువంటి పరిస్థితి. మరి అప్పుడు కూడా ఎవరు స్పందించలేదు. అంటే అప్పుడు ఇవి మంచి ఏమంటారు ప్రవచనలాగా అనిపించినాయి అనమాట. అప్పుడు బూతులు కాదు, అప్పుడు ఎవరు స్పందించలేదు. రిశాంత్ రెడ్డి, యు ఆర్ అన్ఫిట్ టు బి ఎన్ ఐపీఎస్ ఆఫీసర్. నువ్వు ఐపీఎస్ కాదు కదా, పీపీఎస్ ఆఫీసర్. పీపీఎస్ అంటే ఏంటో తెలుసా? పాపాల పెద్దిరెడ్డి
పబ్లిక్ సర్వీస్. నీకు అంత సరదాగా ఉంటే ఆ కాకి యూనిఫామ్ తీసి వైకాపా బులుగు యూనిఫామ్ వేసుకో బ్రదర్ అని ఈ సభాముఖంగా ఆ పనికి మళ్ళీ ఐపీఎస్ ఆఫీసర్ కి నేను చెప్తున్నా. పనికి మాలిన ఐపీఎస్ ఆఫీసర్కి నేను చెప్తున్నా. ఒక ఆఫీసర్, ఒక ఐపీఎస్ అన్నారు అప్పుడు, మరి అప్పుడు కూడా ఎవరు స్పందించలేదు. పోలీస్ ఆఫీసర్లు ఎంత బాధపడుతున్నావు. ఎస్పీ కలిగితే 500 మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకు మీరు 500 మంది పోలీసులు ఈ రోజు జనం తుండాలుగా వస్తే కనీసం ఒక్క పోలీసోడు వచ్చి మన యొక్క పాదయాత్రకి సహకరించినటువంటి పరిస్థితి లేదు. పోలీస్ ఆఫీసర్లు చూడండి, ఈయన మంత్రి ప్రజెంట్, ఈయన కూడా సీనియర్ నాయకుడు, మరి ఈయన కూడా మాట్లాడాడు కదా, దెంగి తినడానికి వచ్చారని చెప్పి పోలీసు వాళ్ళు వాడు వీడని మాట్లాడుతూ ఉన్నాడు. మరి దీన్ని ఏమంటారు? దీని గురించి ఎందుకు స్పందించలేదు? ఈయన మాట్లాడినప్పుడు ఎక్కడ పోయారు? మరి అప్పుడు ఎందుకు వీడియోలు చేయలేదు? మీకున్న సోషల్ మీడియా వేదిక ఎందుకని పోస్ట్ చేయలేదు? ఇవి మనం మర్చిపోయాం. వీటి గురించి గుర్తున్నా కూడా మనం మాట్లాడాం. ఈ పోలీసులు కూడా గుర్తుపెట్టుకోవాలి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలన్నీ సమీక్ష చేస్తా, శిక్ష ప్రకారం మిమ్మల్ని కూడా బొక్కలో పెడతా. ఇట్లా చాలా ఉన్నాయి వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు, చాలా మాట్లాడారు వీళ్ళు. మీ జాగీరు కాదు పోలీసులు, నీ జాగీరు కాదు ఇది. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. నన్ను అడ్డుకున్నాడు పైకి పోతాడు, మళ్ళా గుర్తుపెట్టుకోవాలి వీళ్ళంతా. రేపు కూడా మీరు ఆ బట్టలు వేసుకొని నా దగ్గర పనిచేయాలి. ఆ యూనిఫామ్ సిగ్గుపడుతుంది. సహాయం చేయొద్దండి ఆ డిఎస్పీకి, ఆ సిఐకి సహకరించద్దండి. వీళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులే ఈ పోలీసులు. గట్టిగా పట్టుకొని వ్యతిరేకించండి. ఇంతకన్నా దారుణంగా పోలీసుల గురించి ఎవరైనా మాట్లాడతాడా? సంఘ విద్రోహులు అంటున్నారు, తరిమి కొట్టని అంటున్నాడు, బొక్కలు వేస్తా అంటున్నాడు, ఐపీఎస్లను వాడు వీడు అంటున్నారు, దెంగి తినడానికి వచ్చారని మాట్లాడుతూ ఉన్నారు, సహకరించొద్దండి అంటున్నారు, చప్పట్లు కొట్టి వ్యతిరేకించండి అంటున్నారు, దొబ్బేయండి అంటున్నారు, తరిమి కొట్టండి అంటున్నారు, కడ్రాయలతో నిలబెడతామన్నారు. ఇంతకన్నా దారుణంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడా. అది కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఎస్ఐ సుధాకర్ యాదవ్ గురించి, ఆయన చేసినటువంటి పనికి సంబంధించి. నీ ఉద్యోగం నువ్వు చెయ్యి, న్యాయపరంగా నువ్వు చెయ్యి, అది మాత్రమే ఆయన చెప్పడం జరిగింది. తప్పు చేస్తే ఖచ్చితంగా యూనిఫామ్ లేకుండా చేస్తామని మాత్రమే ఒకరిని ఉద్దేశించి అన్నాడు. ఇక్కడ ఏదైతే తప్పు చేసేటువంటి పోలీసులకు సంబంధించి, ఇక్కడ మహిళలని సపరేట్గా మాట్లాడడం కానీ వాళ్ళని కానీ, ఇక్కడ పోలీసులు అన్నారు, పోలీసులే సంఘ విద్రోహులని మాట్లాడారు. పోలీసులకి చాలా తేడా ఉంటుంది. సో మరి పోలీసులు మొత్తం వాళ్ళ కుమారుడు ఈయన, వీళ్ళ మంత్రులు, పార్టీ నాయకులు ఇంత దారుణంగా మాట్లాడినప్పుడు మరి అప్పుడు వీళ్ళ నోరేమైపోయిందో ఏందో నాకైతే అర్థం కాలేదు. కానీ సో ఒక్కసారి ఏంటంటే తెలియాలి కాబట్టి, జనాలకు కూడా తెలియాలి కాబట్టి, ఎవరు పోలీసుల పట్ల మంచిగా వ్యవహరిస్తారు, ఎవరు పోలీసుల పట్ల దురుసుగా మాట్లాడతారు, దారుణంగా మాట్లాడతారు అనేటువంటిది తెలియాలి కాబట్టి మన వంతు ప్రయత్నం మనం చేస్తున్నాం అంతే.